ఒక స్త్రీ గృహలక్ష్మిగా మారినప్పుడు ఎన్నెన్నో బాధ్యతలను స్వీకరించి వివిధ భూమికలను వహించి కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించగల శక్తిని సంపాదిస్తుంది. గృహిణులు బావుంటే గృహములు బావుంటాయి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఇలా ఎన్నెన్నో రూపాలలో గృహిణి గృహానికి వన్నె తెస్తుంది. స్వామి గృహిణి గృహలక్ష్మి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తారు. మరి ఈనాడు సాయిపథంలో మహిళ కార్యక్రమంలో హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీమతి వరలక్ష్మి గారితో సంభాషణలో తాము స్వామి చెప్పిన విలువలను పాటిస్తూ కుటుంబంలో ప్రేమానురాగాలను, భక్తి విశ్వాసాలను ఎలా పెంపొందింపచేస్తున్నారో విందాం. ఆవిడతో సంభాషించిన వారు శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మన స్టూడియోకి హైదరాబాద్లోని ఖైరతాబాద్ వాస్తవ్యులైన వరలక్ష్మి గారు, అక్కడ మహిళా విభాగ ఇన్ఛార్జిగా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో తన సేవలను అందిస్తూ మన స్టూడియోకి స్వామితో తనకున్న అనుభవాలని మనతో పంచుకోవడానికి వచ్చారు. వారితో సంభాషిద్దాం. అమ్మ, మీకు స్వామి ఎప్పుడు ఎలా పరిచయం? స్వామి గురించి తెలుసుకోవాలనే ఆరాటం కాని, ఆ అనుగ్రహం పొందాలనే తపన కాని ఎప్పుడు కలిగింది? మాది శ్రీకాకుళం జిల్లా రాజామమ్మ. చిన్నతనంలో మాకు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. బాల వికాస్ క్లాసులు అవుతుండేవి. నన్ను తీసుకెళ్లేవారు గాని నాకు పెద్దగా అవగాహన లేదు. వెళ్లేదాన్ని, వాళ్ళతో పాటు ఏదో కాస్త కాలక్షేపం చేసి విభూతి పెట్టుకుని విభూతి కాస్త తిని వచ్చేదాన్ని. తర్వాత మా నాన్నగారు కూర్నాయుడు గారు, అమ్మ చంద్రావతి గృహిణి, నాన్నగారు వైద్యులు వృత్తిరీత్యా. మా ఇంట్లో కోటిమేశారని ఒక ఆయన అద్దెకుండేవారు. వారింట్లో నిరంతరం భజనలు అయ్యేవి. స్వామి ఫోటోలోంచి కూడా విభూతి వచ్చేది. రాజాంలోనే. ఆయనది చాలా ఆశ్చర్యంగా ఉండేది గాని స్వామి గురించి అయితే నాకు పెద్దగా అవగాహన అప్పటికీ లేదు. అప్పుడు మీరు చిన్నతనం. అమ్మా నాన్నకి కూడా పెద్దగా తెలియదు. మేషారింట్లో వస్తున్నాయంటే వాళ్ళు పంపించే ప్రసాదాలు తినేవాళ్ళం బానే గాని పెద్దగా తెలియదు. తర్వాత నా వివాహం 1989తో వెంకట నాగార్జున బాబు గారు, ఆయనది మా ఊరే. మా చిన్మయ్య గారు అడ్వకేట్ దుబ్బ మోహన్ రావు అని విజయనగర్ కాలనీలో ఉంటారు. హైదరాబాద్ సమితిలోనే ఉంటుంది విజయనగర్ కాలనీ. మా వారు కూడా అడ్వకేట్. సో వారితో వివాహం తర్వాత ఆయనతో పాటు నేను 89 ఆగస్టులో హైదరాబాద్ వచ్చేసాను. అయితే మా చిన్మయ్య గారి ఆఫీస్ విజయనగర్ కాలనీ 69/3 RT. దాని ఎదురుగానే మహిళా మండలి అని ఉంటుంది. అందులోనే 1965లో స్వామి భజన మండలి ప్రారంభించారు. స్వామి చేతుల మీదుగా బివి రమణారావు గారి ఆధ్వర్యంలో అక్కడ వెనక పెద్ద గ్రౌండ్ లో పెద్ద సభ జరిగి మంగళవారం నాడు ప్రారంభించారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్ గా ఆ భజనలు జరుగుతున్నాయి. బివి రమణారావు గారు, రోమిల్ గారు, బివి పట్టాభిరామ్ గారు, కృష్ణకుమార్ గారిని ఇప్పుడు స్టేట్ కమిటీలో ఉంటారు. ఇట్లా వీళ్ళందరూ కూడా అందులో ఉండేవారు. చాలా బాగా జరిగేవి. మా వారు నన్ను తీసుకెళ్లారు ఆ భజన మండలి. సో మీ వారు ముందరే స్వామి డివోటీ అనలేం పూర్తిగా గాని షిరిడి సాయి గురించి ఉంది అవగాహన. అని భజన్స్ అవుతున్నాయి, చాలా భక్తిగా చేసేవారు. చాలా మంచి వైబ్రేషన్స్ అయితే ఉండేవి అక్కడ. అన్ని చోట్ల నుండి చాలా మంచి సింగర్స్ వచ్చేవాళ్ళు. నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఆ లైట్స్ ఆపేసి స్వామి ఫోటో మీదే ఒక ఫోకస్ లైట్ ఉండేది. చాలా సైలెంట్ గా. చాలా నాకు అప్పుడు 19 years. మాకు అప్పుడు ఎర్లీ మ్యారేజెస్. అవును. అట్లా వచ్చాక మా వారి ఆఫీస్ ఎదురుగానే కదా, నేను అక్కడ ఉండి వచ్చేదాన్ని. తర్వాత 2 పిల్లలు. 95లో హిందూపూర్ వెళ్ళాం మా వారి కోర్టు పని మీద. అక్కడున్న అడ్వకేట్స్ పక్కనే పుట్టుపర్తి, కార్లో వెళ్లి రండి అన్నారు. అక్కడే వాళ్ళే ఏదో అరేంజ్మెంట్స్ చేశారు, గెస్ట్ హౌస్. సో పిల్లల్ని తీసుకుని పుట్టుపర్తి వెళ్ళాం. మొట్టమొదటిసారిగా వెళ్ళడం అప్పుడేనా? అప్పుడు ఒక హోటల్ ఏదో గెస్ట్ హౌస్ ఇచ్చారు వాళ్ళే. పిల్లల్ని అప్పుడు అలౌడ్ కాదు, చిన్న పిల్లలు ఏడుస్తారని స్వామి దర్శనంకి. అవును. సో మాకేం తెలియదు. వీళ్ళిద్దరిని రూమ్ లో పెట్టి తలుపు తాళం వేసేసాం. మా పెద్దమ్మాయికి చిన్న అమ్మాయిని అప్పు చెప్పేశాం. పెద్దమ్మాయి సంఘమిత్ర, రెండోది శర్వాణి. అమ్మ లేస్తే చెల్లి లేస్తే బిస్కెట్స్ ఇవని. దానికో 4 years, దీనికో 1 year. అవునా? వెళ్ళిపోయాం.
వెళ్ళాక అప్పుడు ఏదో వరలక్ష్మి వ్రతాలు అవుతున్నాయి. స్వామి దర్శనం అయింది. ఏవో డబ్బులన్నీ హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకెళ్ళా నేను. అవన్నీ కూడా ఇట్లా మీరే పట్టుకెళ్లారంటే ఏదో మొత్తానికి పడి లోపలికి వెళ్ళి నాకు సెకండ్ రో వచ్చింది. స్వామి దర్శనం దగ్గరుండి అయింది. అప్పుడు ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇట్లా తుడవటం మొత్తం భలే అసలు ఏంటిది అని ఒక ఇది. ఆ తర్వాత మందిరం వెనక్కే ఈ వ్రతాలైనాయి. అక్కడ నన్ను పిలిచారు, కూర్చోబెట్టారు, కుంకుమ అవన్నీ ఇచ్చారు. ఇచ్చినాక ఇంకా బయలుదేరి మేము వచ్చేసాం. తర్వాత అదే సంవత్సరం మాకు బాల వికాస్ తరగతులు శ్రీమతి జయా పట్టాభిరాం గారు నిర్వహించేవారు విజయనగర్ కాలనీలో. ఫస్ట్ లో వాళ్ళ ఇంట్లో అయ్యేవి B1 F3 అని ఫ్లాట్స్ లో. 85 లోనే సరోజామామి ఎప్పుడో విజయనగర్ కాలనీ కేంద్రం చాలా ఓల్డ్. అవును. అక్కడికి మా పిల్లల్ని అనమాట నేను పంపించాను బాల వికాస్ కి. చిన్నోళ్లే. బి లక్ష్మి గారని ఒక ఆమె ఉండేవారు. ఆవిడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడితే ఆవిడ ద్వారా ఇందులో చేరారు పిల్లలు. రమామణి గారని ఒక ఆమె ఉండేవారు, భజన్స్ నేర్పేవారు. ఆవిడన్నారు వీళ్ళిద్దరు భలే పాటలు పాడుతున్నారు, దూబా సిస్టర్స్, వీళ్ళకి భజనలు నేర్పిస్తాం అంటే ఇంకా నాకు పాటలంటే చాలా ఇష్టం. వీళ్ళు భజనలు పాడుతుంటే ఏంటో చాలా బాగుండేది. ఇంకా అప్పుడు బాల వికాస్ వీళ్ళు పడుకుంటారని నేను అన్ని బాల వికాస్ క్లాసెస్ మా పిల్లలతో పాటు అటెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఫర్ 6 years. అబ్బో. అయినాక ఇంక నాకు అన్ని వచ్చినాయి. అంటే అప్పుడు స్వామి మొత్తం అంటే స్వామి గురించి ఒక అవగాహన నాకు కలిగింది మాత్రం బాల వికాస్ క్లాసుల వల్లనే. మీ పిల్లలతో పాటు నేను వెళ్ళాను. వేదపట్నం నేర్పేవారు. జయ గారు బాగా కండక్ట్ చేసేవారు. రకరకాల నేర్పటం, మ్యాజిక్ క్లాసులని, తర్వాత పుట్టపర్తి కూడా తీసుకెళ్లారు పిల్లల్ని అప్పట్లో. వాటితో మొత్తం బాగా వచ్చింది. వచ్చినాక ఇంకా అన్ని సేవల్లో ఆ లవ్వాల్ సర్వాల్ మాకు కూడా మేము విలేజెస్ నుంచి రావటం, ఎవరికైనా సాయం చేయాలంటే ముందరకు వచ్చే మనస్తత్వం ఉంటుంది సహజంగానే. మా నాన్నగారు వైద్యులు అవటం, మా మామయ్య గారు మా వారు అంతా అడ్వకేట్స్. సో ఆ పేదతనం ఇవన్నీ తెలుసు కదా. సో ఏమైనా సర్వీస్ అనేటప్పటికి ముందరికి రావటం బాగా అలవాటైంది. పిల్లలు కూడా అప్పట్లో మెహదీపట్నం సమితిలో ఉండేది, ఖైరతాబాద్ సమితి లేదు. మెహదీపట్నంలో ఉండగా చాలా బాగా అంటే ఒక ఎరాలాగా అసలు పిల్లలు పాడడం, వాళ్ళ భజనలకు తీసుకెళ్లటం భలే సంతోషంగా నడిచిపోయింది. అట్లా నాకు 97 నుంచి అమ్మా 90 నుంచి భజనలకి వెళ్ళటం స్టార్ట్ చేశా. కానీ స్వామి గురించి నాకు తెలియటం అంటే బాల వికాస్ తరగతులు, పిల్లలు వెళ్ళటం, అప్పుడు ఆ సాహిత్యం అంతా చదవటం, వాటితో నాకు బాగా వచ్చింది. దాంతో మా వారిలో కూడా నిజమే స్వామి అంటే ఇది అంతవరకు పూర్తిగా తెలియదు. సో మీ పిల్లలు బాల వికాస్ కు వెళ్లి వాళ్ళని తీసుకుని మీరు వెళ్లి ఆ రకంగా మొత్తం ఇంట్లో అందరూ బాల వికాస్ బుక్స్ 1, 2 అన్ని కూడా కంటదా వచ్చు నాకు కూడా. అబ్బో బాగుంది. అట్లా చేశానమ్మా. తర్వాత అసలు పుట్టపర్తికి మీరు హిందూపూర్ వెళ్ళినప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వామిది 80th బర్త్డేకి మేము పండగ ఊరెళ్ళి వచ్చేటప్పటికి స్వామి దగ్గర స్పీచ్ ఇవ్వడానికి ఇక్కడ కాంపిటీషన్లు అయినాయి హైదరాబాద్ లో. అప్పుడేమో మా అమ్మాయిని సెలెక్ట్ చేశారు, రెండో అమ్మాయి శర్వాణిని. మన గంగా వాళ్ళ అబ్బాయి సంతోష వీళ్ళంతా కూడా సెలెక్ట్ అయినారు. ఇక్కడంతా కాంపిటీషన్స్ అయినాయి. అప్పుడు ఆగస్ట్ లో ఆషాఢ ఏకాదశి టైంలో బాల వికాస్ అయినాయి ఒక 3 days ప్రోగ్రామ్. అప్పుడు వీళ్ళని తీసుకొని ఒక 1 week ఉన్నాం పుట్టపర్తి. అవునా? స్వామి 80th బర్త్డే టైంలో. అప్పుడు స్వామిని ఇట్లా చూస్తున్నాము అంటే అటు స్వామి అంటే ఏంటి, అబ్బో ఏంటిది, ఇదేమన్నా స్వర్గమా ఇట్లా అనిపించింది ఒక ఫీలింగ్. పుట్టపర్తిని చూస్తే ఆ వైభోగం అంతా కూడా నేనైతే ఇప్పటికి ఆషాఢ ఏకాదశి జరిగింది ఆ రోజు ఒక నాటిక వేశారు. స్వర్గంలో ఏదో దేవుడి దగ్గర ఇట్లా వేస్తా ఉంటారు అనేసి వింటాం కదా, అది ప్రత్యక్షంగా చూసినట్టు అయింది నాకైతే. ఇప్పటికీ మర్చిపోలేను అదైతే. అట్లా 5 days ఉన్నాము. ఉండినాక ఆంజనేయులు గారు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఆయన వీళ్ళ పిల్లలందరికీ ఒక దగ్గర అకామిడేషన్ ఇవ్వటం. అప్పుడు రెగ్యులర్ గా భజన్స్ అన్ని వింటాము, ఇంటరాక్టివ్ సెషన్స్ కి వెళ్తాం. ఇంకా ఖాళీ కదా వీళ్ళ పిల్లలతోనే అంతా పని మిగతా వాళ్ళకి. సో మేము ఇట్లా కాలక్షేపం చేయటంతో స్వామి సర్వీసెస్ లో బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే స్వామి తప్ప ఇంకో మార్గం లేదు అనిపించేసింది నాకైతే అప్పుడు. అప్పా అంటే అప్పుడు ఏంటి మీకు అంత స్ఫూర్తి? ఆ బాల వికాస్ కు వెళ్లారు, పిల్లలు నేర్చుకుంటుంటే చూశారు, మీరు స్వామి లిటరేచర్ చదివారు, తర్వాత ఆషాఢీ టైంలో పుట్టపర్తిలో అంబియన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు.
కానీ స్వామి మన గోల్ అని అనిపించడానికి బలమైన కారణం ఏమైంది? ఏం లేదు, స్వామి ఇవన్నీ లవ్వాల్ సర్వాల్ కరెక్టే కదా అనిపించేది. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఏబీసీ. ఆ పైన మ్యూజియంకి వెళ్ళేటప్పుడు ఏబీసీ అని ఉంటుంది. అవన్నీ కూడాను ఆల్వేస్ ఏబీసీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఇవన్నీ కూడాను చదువుతూ నాకు నేను అనుకునేదాన్ని. అంతే కదా, ఇంకేముంది, సింపుల్ అసలు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అవును. ప్లస్ రామాయణం గురించి గాని, ఆత్మారామం బుక్ చదివినా, ఏది చదివినా ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఎంతో మంది గురువులు చదువుతుంటాను. సాహిత్యం నాకు చాలా ఇష్టం. స్వామి చెప్పినట్టుగా మాత్రం ఎవరు ఇంతవరకు దేని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. అవును. రామాయణమో మహాభారతం రామాయణం వీటి గురించే స్వామి చెప్పారు. మీ అవతార లక్ష్యం ఏంటి అనేసి కరాంజిపేకో ఏదో ఇంటర్వ్యూస్ అయినాయి. అప్పుడు కూడా ఏవో చదివాను, గుర్తులేదు సరిగ్గా గాని. రామాయణం టైంలో సముద్రానికి అవతల చెడు ఉంటే యువతల మంచింది. మహాభారతం టైంలో ఒకే ఇంటికి వచ్చింది. కలియుగంలో ఒకే మనిషిలో ఉన్నాడరా. అవును. సో అందుకనే నేను అవతరించాను. ఒకే మనిషిలో మార్పు రావాలంటే ఒకరిని ఇతను చంపితే అవదు. నీలో మార్పు రావాలంటే నీ మనసులో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అవును. అన్ని అలాంటివన్నీ నాకు చాలా నచ్చి, అంటే మాకు ఇంట్లో కొంతవరకు ఉంది, భక్తి ఉంది, ఆధ్యాత్మికత అన్నది తెలియదు. మా అమ్మగారు భక్తిగా చేస్తారు, పూజ 4కే లేచి చేస్తుంది మా అమ్మ. నేను ఇప్పటికీ చేయలేను అలా. మీరు అన్నారు కదా భక్తి ఉంది కానీ ఆధ్యాత్మికత లేదు అంటే ఏంటి? మీకే భక్తి అంటే భౌతికమైనది. అది బయటకు దీపం వెలిగిస్తాం, ఈ 1,00,000 ఒత్తులు నోము, ఈ వ్రతం, మన సాంప్రదాయాన్ని పాటించడం, అది భక్తి. అది కూడా చెయ్యాలి. స్వామి ఇప్పుడున్న చాలా మంది అది అవసరం లేదు అంటే, ఇప్పుడు చాలా మంది మరి పేర్లు అనవసరం గాని చాలా మంది అయితే అదే చెప్తున్నారు. ఇన్ని వ్రతాలు చేసేయండి, ఆ వ్రతాలు చేసేయండి అని కొంతమంది చెప్తున్నారు. వాటికి వ్యతిరేకంగా అవేమి చేయొద్దు, మనసులో అనుకోండి చాలు. అవును. అంటే మరి ఇంకా స్నానం చేయటం లేదు, ఏం లేదు, మనసులో అనుకుంటున్నాం అని చెప్పే పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అవునవును. మనకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలాగా. స్వామి దగ్గర ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఫస్ట్ అది వస్తేనే నీకు ఇది వస్తుంది, డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్ వస్తుంది. ఆధ్యాత్మికత అనేటప్పటికి ఏంటంటే నీకు మనసులో నీకు అనిపించాలి. భగవంతుడికి చూడండి, అది శివమానస పూజా స్తోత్రం, నీ మనసునే అర్పిస్తున్నాను, నా కన్నీళ్ళనే ఇచ్చేస్తాను, ఆ ఫీలింగ్ కి రావాలి. మనకి మనం సాధించగలగాలి. ఫస్ట్ పెడుతున్నాం, ప్రసాదం పెడతాం, నైవేద్యం చేస్తాం, సత్యనారాయణ అంటే చేస్తాం. వాటితో పాటు కూడా వీటన్నిటిని అర్పించగలగటం అనే స్థాయికి చేరడం స్వామి సంస్థలోనే సాధ్యం. అబ్బా, చాలా బాగా చెప్పారమ్మా. నిజంగా అంటే నిజమే, స్వామి చెప్పే పద్ధతికి, ఆ ఫిలాసఫీకి ఎంతో మంది గురువులు చెప్పినా ఇంత విడమరిచి ఇంత సున్నితంగా మనకు అర్థమయ్యేలా స్వామి గారు చేస్తారు. కానీ తనదంతా ఇదే, 4 లేవాలి, ఓ 10 రకాల పూలకు వస్తుంది, మనిషి స్ట్రెయిన్ అయిపోద్ది. ఒక పూలు మందార పూలు, నంది. మా అమ్మగారు ఇప్పటికీ 3కో 4కో లేస్తుందండి. నేనైతే ఇప్పటి వరకు అయితే తను లేచినప్పుడు లేవలేదు. పూజా మందిరంలో ఇంచుమించు తన పిల్లల్లానే వాళ్ళకి స్నానాలు అంతా చేస్తుంది. కానీ మిగతా సేవలో ఇవన్నీ ఏమి పాల్గొనదు. తనకేంటి, తనకు అదే కరెక్ట్ తృప్తి. ఆ పూలు పెట్టాలి, ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క దాంట్లో పెట్టాలి, పాలు పెట్టాలి, అందులో తేనె పోయాలి, ఆ పచ్చి పాలు తీయాలి, ప్లస్ అప్పుడే ఫ్రెష్ వాటర్, బోర్ వాటర్ పైది ట్యాంకులో అప్పుడుదైనా సరే పట్టదు, కిందకెళ్లి పట్టుకోవాలి. ఇంత ఫాలో చేస్తుంది. తన పాత్రలు వేరు, తన గిన్నెలు వేరు, తన మడిచీర వేరు. మేము బ్రాహ్మణ్సం కాదు, కానీ తనకి మొదటి నుంచి అది అలవాటు. అదే అంటే ఆ పద్ధతిలోనే వాళ్ళకి ఆ తృప్తి, భగవంతుడికి చేసుకున్నాము అనే తృప్తి. ఇక్కడికి నేను వచ్చేటప్పటికి మా అత్తగారింట్లో పెద్దగా పద్ధతులేం లేవు. మా అత్తగారు ఒక్కరే దైవ పూజ అనేది చేయటం. మా వారి తాతగారు అంతా ఎత్తిష్టులు, పెద్ద మా ఊర్లోనే గుడి లేదు, మా వారు కట్టిందే. అసలు ఒకటే ఇంట్లో ఎన్ని రకాల. అందుకు రెండింటికి నాకేంటంటే ఒక బ్యాలెన్స్. అబ్బా, స్వామి చెప్పింది ఇది కరెక్ట్ గా ఉంది, అమ్మలాగా మరీ అట్లా ఉండక్కర్లేదు, వీళ్లలాగా ఉండక్కర్లేదు, కానీ మనకి మనం ఏం చేసుకోవాలి అది అనేది ఒక తర్కించుకునేటానికి స్వామిది సాధన నాకు బాగా ఉపయోగపడింది. దానికి మళ్ళీ నవసూత్ర జ్ఞానయజ్ఞం, 9 కోడ్ ఆఫ్ కండక్ట్ అవును మనకి 2010లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పత్తియాత్ర అయింది. అవును. అప్పుడు అనుకోకుండా నేను ఫెలిసిటేటర్ గా ఉన్నాను. ఖైరతాబాద్ యూనిట్ లో నన్ను చేశారు. అప్పుడు కుటుంబం అంతా కలిసి భజన చేసుకోవడం, ఇవన్నీ కూడాను మా వారు కూడా మాతో పాటు ఇంకా
వచ్చేసారు Participate చేసి, ఇందులోకి. okay. వచ్చేసి పత్యాత్రకు అసలు ఆయనకు టికెట్ లేదు, కానీ ఆ రోజు ఇంకా నేను వస్తాను అనేటప్పటికి మన వాళ్ళు వెంటనే మాకు టికెట్స్ అరేంజ్ చేసేసారు. ఆయన అప్పుడు రావటమే 95 తర్వాత. మళ్ళీ ఆయన 2010 లో చూడకపోతే మా వారు ఇప్పటికి రిపెంట్ అయ్యేవారేమో, స్వామిని మళ్ళీ చూడలేకపోయేవారు. అబ్బా. అప్పుడు నేను బయలుదేరుస్తున్నా, అమ్మో నువ్వు వెళ్ళొద్దు అన్నట్టు ఏదో అన్నారు. నేను వెళ్ళకపోతే అవ్వదు, మీరు వస్తారండి, టికెట్స్ ఎట్లా అనుకుంటే అయినాయి అసలు. అనుకోకుండా ఆ రోజు మా పక్క బెర్త్ ఏమో అనిల్ కుమార్ గారిది. అదొక ప్రయాణం ఏంటంటే ఉష గారితోనే. ఉషా గారు ఏజీ ఆఫీస్ ఉష గారు, శివకుమార్ గారు, మేమందరం అదే సేమ్ బెర్త్ అక్కడే సెకండ్ ఏసీలో. ఇంకా మా ఆయన 1 గంట 2 వరకు ఏం చెప్పారంటే మా వారిలో మార్పుకి ఆయన కారణం. అట్లా స్వామి పర్పస్ తో అట్లా అరేంజ్ చేశారు. ఆ 3 రోజులు అట్లా ఆయన స్వామి మమ్మల్ని చూసుకోవటం ఏంటి అరేంజ్మెంట్స్. మళ్ళీ ట్రైన్ లో అటు నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు భోజనాలు అరేంజ్మెంట్స్. అప్పుడే స్వామికి లెటర్ రాసి ఇచ్చాను నేను. ఫిల్స్టేటర్స్ కదా ఉష గారు, మాకు ఫ్రంట్ సీట్స్ వచ్చినాయి, ఇచ్చారు. చెప్తున్నాను కదా, నాకు మా వాళ్ళేమి స్వామి భక్తులు, అక్కడ ఎప్పుడో పాపం బళ్ళల్లో వెళ్ళిన వాళ్ళు కాదు గాని స్వామి నాకు చాలా గొప్ప అవకాశాలను ఇచ్చారు అతి తక్కువ టైంలో. ఇచ్చారు. స్వామి వీల్ చైర్ లో వచ్చేవారు, కానీ లెటర్ రాయొచ్చు అని చెప్పారు నాకు, ఎందుకంటే మీకు ఫ్రంట్ రో వస్తుంది ఇవ్వచ్చు. ఇచ్చాక ఆ రోజు 2010 స్వామి నవంబర్ బర్త్డే టైంకి చాలా హై ఫీవర్ ఉండి ఆ రోజు కొంతమంది పాడలేదంట. సో ఆ రోజు మనకి డిసెంబర్ 9th and 10th 2010లో మన ప్రోగ్రాం పత్యాత్ర. ఆ రోజు ఆ ప్రోగ్రాం పెట్టారు. ఇంచుమించు ఒక గంధర్వ లోకంలా ఉండింది ఆ రోజు. ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఆ శివశంకరి ఆ పాటలు పాడుతా ఉంటే స్వామి అసలు చలించిపోయి ఆ గొలుసులు తీసి ఇవ్వటం, ఇదంతా ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు అదే కనిపిస్తుంది. అట్లా చాలా చాలా తృప్తిగా సంతోషంగా ఉందమ్మా ఇవన్నీ చెప్పడం వింటుంటే. అయితే మీరు సేవా కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ గా తర్వాత ఇన్వాల్వ్ అవడం, మెయిన్ గా ఈ నవసూత్ర జ్ఞానయజ్ఞం అవన్నీ స్వామి చెప్పిన బాటలో మీరు వెళ్తూ అందులో డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లో ఉంటూ నిత్య జీవితంలో స్వామి గైడెన్స్ ని నాకు ఈ మాధ్యమంలో నాకు దక్కుతుంది అని ఒక కనెక్ట్ ఎలా మెయింటైన్ చేసుకుంటారు? అలా ఏముంటుంది మీకు? అంటే మీరు పూజ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఒక స్ఫురణకు రావడమా, లేకపోతే నామస్మరణ, ఎన్నో విధాలుగా నిరంతరం నాలోనే అనిపిస్తూ ఉంటారు ఎక్కడున్నా సరే. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా డిఫరెంట్. నవసూత్ర జ్ఞానయజ్ఞానికి ముందు తర్వాత అని నన్ను గురించి నేనే చెప్పుకోవచ్చు. అంటే మాకు అంటే ఎక్కువ మంది ఆడపడుచు ఇట్లా మొత్తానికి ఏదోని ఈగో, హేట్రెడ్ కొంచెం. ఓకే, అంటే ముందరికి తర్వాతకి కూడా ఎంతో మార్పు. అంటే నిరంతరం సాధన చేయాలి. ఇది ఒకరు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తికి. అప్పుడు మాకు ఆ నవసూత్ర జ్ఞానయజ్ఞం నిత్యం సత్సంగాలు జరుగుతుండేవి. మనకి ఎమ్మెల్యే స్వామి గారు, శివకుమార్ గారు ఇట్లా భలే చెప్పేవారు. వాటన్నింటినీ సాధన చేస్తుంటే తప్ప నా ఇంట్లో అన్ని కూడా నేను అంటే నాలో కూడా ఉంటాయి కదా కొన్ని మనుషుల జంతువుల నుంచి వచ్చిన వాళ్ళ ఆ ప్రవృత్తి పోదు అంత త్వరగా. అది అంటే సిటీస్ లో పెరిగితే వేరు కొంచెం నేను అనుకోవటం. అంటే బ్యాక్గ్రౌండ్స్ రకరకాలు చూస్తాం మేము విలేజెస్ నుంచి వచ్చేటప్పుడు. ఆ హేట్రెడ్ కొన్ని ఎవరో చేశారని వాళ్ళ మీద పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడో స్వామే కదా సమస్య సృష్టించారు, ఆయన పరిష్కారం చూపిస్తారు అన్న నమ్మకం అయితే చాలా వరకు వచ్చేసింది. మేము ఫేస్ చేసిన సమస్యలు నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు, కానీ దేనోని ఇవిడికున్నాయా అనుకుంటారు చాలా మంది. ఎప్పుడు ఇట్లానే నవ్వుతానే కనిపిస్తుంటాను నేను, ఎప్పుడు మొహం ముడుచుకొని ఎప్పుడు నెవర్. అట్లా ఈ మార్పు అనేది మాత్రం దాని అట్లానే అది నిరంతరం సాధన, నిరంతరం స్వామి చెప్పినవి. ఇట్లా దివ్యాత్మ స్వరూపులారా, స్వామి నేనే మనల్నే స్వామి అన్నారు, మీరు కూడా దివ్యాత్ములే అన్నప్పుడు మనం ఎందుకు కాదు? అవును, అంతే కదా. అట్లా అనుకోవాలి అన్నది బాగా అనిపిస్తూ ఉంటుంది. నిరంతరం అనుకుంటేనే ఒక క్షణం వస్తుంది, లేవగానే అనిపిస్తుంది ఏంటి లేచాను ఈ రోజు బానే అని. లేచిన తర్వాత మంచం దిగంగానే ఇంకా పాలు ఎక్కడ, పనమ్మాయి ఎక్కడ, ఇందులో పడతాం. కానీ ఆ లోపల ఆ స్వామి తెచ్చింది ఉంటుందన్నమాట. నువ్వు కాదు,
నా దాంట్లో ఉన్నాం, నా సంస్థలో ఉన్నాం. సో స్వామి చెప్తారు, నేనున్నప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, కానీ ఇప్పుడు స్వామి సంస్థలో ఉన్నామంటే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. అవును, ఆ బాధ్యత. సో ఆ బాధ్యత అయితే ఉంటుంది కదా. ఇంట్లో ఉండి అర్చన ఏంటి స్వామి ఇంట్లో ఉన్నావు నువ్వేంటి ఇట్లా అన్నారనుకోండి, మనకే కదా స్వామికి మాట. అది కొంచెం చేస్తూ ఉంటాను కొంచెం. చాలా అంటే ఎంత సూక్ష్మమైన ఇవి స్వామి చెప్పినవి మీరు నిజంగా మనసారా పాటిస్తూ దానివల్ల మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి రాగలిగారో చక్కగా ఎంతో అనుభవపూర్వకంగా మీరు చెప్పిన విశేషాలన్నీ ఎంతో అందంగా ఆనందంగా ఉన్నాయమ్మా. స్వామిని మీరు అంటే దర్శనం చేసుకున్నారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. స్వామిని మీ హృదయంలోనే చూసుకుంటున్నాను, స్వామి నాలోనే ఉన్నారన్న నమ్మకం మీలో ఉంది. భౌతికంగా స్వామిని చూడలేకపోతున్నానని కానీ లేకపోతే ఆ మిస్సింగ్ ఏమైనా మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా? లేదండి, ఫీల్ అవ్వట్లేదు. స్వామి సమాధి చెందిన తర్వాత ఏప్రిల్ తర్వాత మేలో వెళ్ళాము. నాకు అంటే స్వామి కనిపించట్లేదు అనేది తప్ప పెద్దగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే స్వామి ఈజ్ నాట్ ఏ పాసింగ్ క్లౌడ్. నిరాకార నిర్గుణుడే భగవానుడిగా అవతరించాడు. ఇంకా ఆయనతో మనకున్నది ఆత్మపరమైన సంబంధమే. భౌతికంగా అంటే ఆయనతో మాట్లాడి ఇట్లా చేస్తుంటే ఏమన్నా ఫీల్ అయ్యే వాళ్ళమేమో. ఎప్పుడు ఫాలో అయ్యేదేంటి? స్వామి చెప్పిన సూత్రాలు. స్వామి ఇట్లా మీరు ఇలా మారాలరా, మీరు నా పిల్లలు, నా తండ్రి, నా తల్లి, ఇట్లా అనుకుంటూ ఉండడంతో ఆయన మనతోనే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? రాముడిని పూజిస్తున్నాం, కృష్ణుడిని పూజిస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం. స్వామి ఎందుకు లేరనుకోవాలి? స్వామి మనతోనే ఉన్నారు. స్వామిని మనతోనే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలంటే స్వామిని చూపించలేం. స్వామి ఇట్లా చేశారు, ఇలా చెప్పారు, స్వామి సూత్రాలు ఇవి, స్వామి తాలూకా ఇది ఇట్లా ఉంటుంది, ఈ మార్గంలో నడిస్తేనే మీకు మంచి మార్గం లభిస్తుంది, గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పడానికి ఈ తరం ఉండాలి. అదే భావంలో నడవాలి కూడా. చాలా సంతోషం, చాలా సంతోషం స్టూడియోకి వచ్చి ఇలాంటి విషయాలన్నీ మాతో షేర్ చేసుకుని. ధన్యవాదాలు వరలక్ష్మి గారు. ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్. స్త్రీకి ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము. అందువల్లనే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు. కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటే దానికి పడి వస్తున్నారు. ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు. ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి. గృహలక్ష్మి ఇంటిలో నిరంతరం కూడాను నవ్వుతూ ఆనందంగా ఆనందంగా ఉంటుండాలి. అర్ధాంగి పతి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు అర్ధ భాగంగా తాను నిలిచాలి. ధర్మపత్ని ధర్మములో ఎత్తిరి చేయిగా ఉంటుండాలి స్త్రీలకు. ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి ఈ ఆధునిక యుగం నందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు, పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు. ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు. స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము. ప్రపంచం లోపల ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు చెందినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీలే దీనికి మూలాధారం.